మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, చూసారా మిత్రులారా, ధ్యాన విఘ్నేశ్వరుడు ఫస్ట్ మనం షెడ్ కార్డ్ ఒకటి పెట్టాం. చాలా అద్భుతంగా అందరూ 1500 మంది వచ్చి చక్కగా అన్నదానానికి సహకరించి చక్కగా భోంచేసి వెళ్ళారు. రెండోసారి నా తమ్ముడు అంటే నా షెడ్లో పనిచేసిన నా కుర్రోడు, నా శిశువుడు వచ్చి ఇలా సంగతిరా తమ్ముడు మళ్ళీ రెండోసారి కూడా పెడుతున్నానంటే నా తమ్ముడు కిరణ్ వచ్చి అన్న విగ్రహం నేను ఇస్తానన్నా అన్నాడు. నాకు ఎంత ఆనందమో చూసారా మిత్రులారా. మరి చక్కగా ఫస్ట్ రోజున కూడా మరి రాము భార్య, నేను నా భార్య, అలాగే మరి కొంచెం ఎంతోమంది ఈ విగ్రహానికి మరి గోపాలం భార్య, సాయి, మరి కుర్రోళ్ళందరూ కూడా మరి చక్కగా ఆ రోజున వచ్చి 9 రోజులు కూడా వాళ్ళందరూ సహకారాలతో చక్కగా అదంతా నిర్వహించడం జరిగింది. అద్భుతంగా అందరూ కూడా చేశారు. మరి ఎవరు మనోభావాలని దెబ్బతినకుండా, ఎవరు లింగభేదం అనేది లేకుండా మనం ఈ విఘ్నేశ్వర పూజ రెండోసారి మరి నా తమ్ముడు కిరణ్ విగ్రహం ఇచ్చాడు. మరి చక్కగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరినీ కూడా కలుపుకుంటూ, మన స్త్రీమందరిని కూడా కలుపుకుంటూ, వాళ్ళందరూ కూడా అన్నదానానికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా మనం సహకరించాలని ఆత్మతో మీకు నేను ప్రణామాలు చెప్తున్నాను. అలాగే అన్నదానానికి వసూలు కూడా వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసి చక్కగా ఒక ఐకమత్యంగా అన్నదానానికి డబ్బులు, బియ్యానికి డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కూడా, భక్తులందరినీ కూడా నేను కోరుకుంటుంది ఒక్కటే, వినాయక చవితి పండగ రోజున భక్తులందరూ ఇచ్చేవాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి వినాయక కరుణ, కటాక్ష, శాంతి, వాళ్ళకి మరి ఆయుష ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటూ, మరి అన్నదానానికి డబ్బులు ఇచ్చిన భక్తులందరూ కూడా మరొక్కసారి ఆత్మతో ప్రణాళాలు చెప్పుకుంటూ చక్కగా సహకరించాలని, ఈ జయప్రదం చేయాలని కూడా నేను కోరుకుంటూ మరి అందరినీ కలుపుకుంటూ వెళ్దామని కోరుకున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.